ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందులో తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, జీవంగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామ స్తోత్రాలు. గత ప్రభుత్వం నుంచి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా మీరు కాపాడినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు మా దేవుడయ్యండి, మా జీవనాన్ని పొడిగిస్తూ మాకు అనుగ్రహిస్తున్న ఆవిష్కారాలను బట్టి మీ స్తోత్రాలు. ఈ వారంలో మొదటి దినాన మీ సముఖంలో చేరి ఆరాధించుటకు మా శరీరాలను సజీవంగా మీ సముఖంలో సమర్పించుకుంటూ మీరు నడిపింపు బట్టి స్తోత్రాలు. ఆరాధన కార్యక్రమంలో ఇంతవరకు జరిగినటువంటి ప్రార్థనలను బట్టి, కీర్తనలను బట్టి మీ స్తోత్రాలు. కొన్ని నిమిషాలు మీ వాక్యం ధ్యానించుటకు మేమందరము మా హృదయాలను సిద్ధపరచుకుంటుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆత్మ సంబంధంగా మేము మేలు పొందుకు సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, రావాల్సిన వర్షాన్ని నడిపించమని క్రీస్తునామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకున్నా తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన రోజుల్లో అనేకమైనటువంటి గొప్ప సూచక్రియలు చేశాడు. మరి అద్భుతాలు చేయడం జరిగింది. మరి అదే సమయంలో అనేకమైన ఉపమానాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించడం జరిగింది. మరి యేసుక్రీస్తు యొక్క ఉపమానాలు చాలామందికి అధ్యాయం చెప్పగానే ఆ అధ్యాయంలో ఏం ఉపమానాలు ఉన్నాయో వెంటనే చెప్పగలిగేటువంటి ఆత్మ సంబంధం ఎదిగినటువంటి అనేక మందిని మనం చూస్తాం. మరి లోకాసువార్త 15వ అధ్యాయం అనగానే అక్కడ తప్పైన కుమారుడు, తప్పైన నాణ్యము, తప్పైన గొర్రె. మత్తయి సువార్త 13వ అధ్యాయం అనగానే విత్తు అనే ఉపమానము, లోకాసువార్త 16 అనగానే ధనవంతుల లాజరు. ఇట్లా చాలామందికి కంఠోపాఠంగా యేసు ప్రభు యొక్క ఉపమానాలు చాలా సుపరిచయం. అది ఈరోజు మరొక ఉపమానాన్ని గురించి మనం కలిసి ఆలోచన చేసి ప్రయత్నం చేద్దాం. ఈరోజు యేసుక్రీస్తు యొక్క ఉపమానాల్లో మనం ధ్యానించబెట్టిన ఉపమానం లోకాసువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వరకు సముద్రంలో చదవాల్సిందని మనం చేస్తున్నాం. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుంటూ నాకు స్థలం చాలా కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేస్తున్నాను. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకోమని అనుకున్నాడు. అయితే దేవుడు, వెలివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనికి చెప్పాడు. దేవుని ఎట్లా ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఇంటున్నది చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉపమానము ఆయన చెప్పిన ఉపమానాల్లో మరొక ఉపమానంగా దీన్ని మనం చూస్తాం. చాలాసార్లు దీన్ని మనము కోట్ చేసుకుంటాం. మరి మనం బాగా పరిచయం ఉన్నటువంటి ఈ ఉపమానాన్ని గురించి ఈరోజు కొన్ని ఆలోచనల్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ధనవంతుని యేసుక్రీస్తు వారు ఖండించడము, వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నా అని చెప్పడము. వాస్తవానికి ఈ ధనవంతుడు ఏం పాపం చేశాడు? ముందు వచ్చిన వాళ్ళు చూసినట్లయితే ఆయన తన యొక్క భూమిలోనే పడినటువంటి పంటను కూర్చుకున్నాడు. అతను ఓన్ ల్యాండ్ అది. మరి తన సొంత భూమిలో పండించిన పంటనే సమకూర్చుకున్నాడు, ఎక్కువగా పండించుకున్నాడు. తన కొరకు కొట్లను కూర్చుకొని దాంట్లో సమృద్ధిగా నేను దాచిపెట్టుకుంటాను, మరి నాకు ఏ దిగులు లేకుండా బ్రతుకుతాను అని తను అనుకుంటున్నాడు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో దేవుడు అతని మీద కోప్పడి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానని చెప్పడము
ఈ అధ్యాయంలో చూస్తే ఆయన చేసిన నేరం ఏంటి, ఆయన చేసిన తప్పు ఏమిటి? ధనం కలిగి ఉండడం తప్ప, భూమి కలిగి ఉండడం తప్ప, పొట్టలో కూర్చుకోవడం తప్ప. మరి ఈ ఉపమానం కనుక మనం చూసినట్లయితే అవేమీ మనకు కనబడినట్లుగా ఉంటాయి. మనం ఆలోచించే ప్రయత్నం చేయబోతున్నాం. ఇప్పుడు భూమి కలిగి ఉండడము నేరం కాదని, భూమి కలిగి ఉండడము పాపం కాదని మనం గ్రహించాలి. చాలాసార్లు మనం ధనం అనగానే అదొక పిశాచిలాగా చూస్తాం. బైబిల్లో ధనాన్ని గురించి మనం ఎప్పుడు కూడా చెడ్డదని చెప్పలేదు. అలా చెప్పుంటే మన పూర్వీకుడు అబ్రహాంకి ఎంత ఆస్తి ఉంది, మరి ఆయన విశ్వాసులకే తండ్రి కదా. ఆ రోజుల్లో అబ్రహాం ఏమని పిలిచారంటే నువ్వు మహారాజు అన్నారు వాళ్ళు. అలాంటి గొప్ప ఆస్తి అంతస్తులు కలిగినటువంటి వాడు అబ్రహాం. తనకు ఈ విషయాన్ని మనము ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనం చదువుతాం. ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనంలో నా యజమాని బహుగా ఆశీర్వదించాడు. కాబట్టి ఆయన అత్యధికంగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా, ధనం కలిగిన వ్యక్తిగా అబ్రహాం అని చూస్తాం. తన కుమారుడు ఇస్సాకు చూడండి, 26వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. 26వ అధ్యాయము 12వ వచనము. యెహోవా అతన్ని ఆశీర్వదించినాడు. ఇస్సాకు చాలా గొప్పవాడైపోయాడు. మరి యాకోబు చూసినట్లయితే కూడా 33వ అధ్యాయము 5వ వచనంలో యాకోబు కూడా చాలా గొప్ప ఆస్తి కలిగినవాడు. అందుకు మరి అందరికి బాగా ఎరిగినటువంటి వ్యక్తి యోబు తూర్పు దేశంలోనే అతని కంటే గొప్పవాడు లేడని యోబు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడుగాడిదలు, బహుమంది పరివారం అతనికి ఆస్తిగా ఉండేది. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. అంటే ఈక్వల్ టు బిల్ గేట్ లాగున్నాడు అనమాట యోబు. మరి యోబుని గురించి ఆయన చెడ్డోడని బైబిల్ చెప్పలేదు. ఆయన దేవుని భయభక్తులు గలవాడు, చాలా నీతిమంతుడు, సహనం కలిగిన వాడిని. యోబు ధనవంతుడైనా కూడా అతను గొప్పవాడని చెప్తుంది బైబిల్. ఈవెన్ క్రొత్త నిబంధనలో సువార్తకి తీసుకెళ్ళినటువంటి మార్కు ఉన్నాడు, జాన్ మార్కు. ఈ యొక్క జాన్ మార్కు కూడా అతనికి ఎంత పెద్ద బంగ్లా ఉందో అపోస్తల కార్యము 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 12వ వచనము. అతడు మార్కు అని పేరు గల యోహాను తల్లి మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేశారు. సో యెరూషలేములో అనేక మంది కూర్చున్నటువంటి ఒక బిల్డింగ్, ఒక బంగ్లా ఉందన్నమాట ఆ మరియకి. ఆ కుమారుడు అన్నమాట మార్కు. ఆ మార్కే సువార్త రాసినాడు, పౌలుతో కూడా జత పనిగా పనిచేసినాడు. మరి అంత పెద్ద బిల్డింగ్ ఉన్నటువంటి ధనం, ఆస్తిమంతులు, దేవుని వ్యతిరేకులైతే అట్లాంటి బిల్డింగ్ ఉన్న వాళ్ళని తీసుకుపోకుండా గుడిసెలో ఉన్న వాళ్ళని తీసుకుండొచ్చు కదా. మరి దేవుడు పెద్ద బంగాళాలు కలిగి ఉండడము, ఆస్తి కలిగి ఉండడము తప్పని మాత్రం చెప్పట్లేదు. ఈవెన్ అపోస్తులు కూడా చూడండి, ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరూ పేదవాళ్ళు కాదు, కొంతమంది రిచ్ డిసైపుల్స్ని కూడా, అపోస్తులను కూడా యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మార్క్స్ వార్తలో 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 20వ వచనము. చూడండి, అపోస్తులు పిలిచినప్పుడు వాళ్ళు ఎవరంటే జెబెదీ కుమారుడు యోహాను, యాకోబు గురించి చెప్తున్నాడు. తమ తండ్రి అయిన జెబెదయి ధోనిలో
జీతగాండ్రి యొక్క విడిచిపెట్టి జీతకాండ్రి వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. కాబట్టి అపోస్తులు వచ్చేసి ఎంప్లాయీస్ని మెయింటైన్ చేసేటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. ఈరోజు మనం ధోని అనగానే చేపలు పట్టడం అంటేనే పూర్ పీపుల్ అనుకుంటాము, కానీ ఒకసారి సముద్ర కాడికి పోయి చూడండి, ఆ ధోని నడిపించే వాళ్ళు ఒక రోజుకి ఎన్ని చేపలు పడతారో, ఎన్ని కేజీలు పడతారో, అవి చెన్నైకి ఎంత రేటుకి అమ్ముతారో, ఒక రోజుకి వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఉంటుందో, నెలకి ఎంత ఇన్కమ్ ఉంటుందో, అంత లక్షలండి. మరి లక్షల బిజినెస్ అన్నమాట ఫిష్ బిజినెస్ అంటే. ఈ యోహాను యాకోబులు వచ్చేసి వాళ్ళు దగ్గర ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు, జీతగాళ్ళు. కాబట్టి ఎంప్లాయీస్ని మెయింటైన్ చేసేటువంటి సత్తా కలిగిన వాళ్ళు అంటే అపోస్తుల్లో యోహాను, యాకోబు. మరి ధనము మరి చెడు అయితే ఇలాంటి ధనికుల్ని యేసుప్రభువు ఎందుకు పిలుచుకుంటాడు? కనుక అబ్రహాము గొప్పవాడు, ఇస్సాకు గొప్పవాడు, యాకోబు గొప్పవాడు, యోబు గొప్పవాడు. మరి ఇట్లా ఇప్పుడు చూసినటువంటి ఈ యోహాను, యాకోబులు వీళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు శిష్యులు. జాన్ మార్కు చాలా గొప్పవాడు. ఈవెన్ కృతజ్ఞత ఫిలోమోను చూడండి, ఫిలోమోను మొదటి అధ్యాయంలో తన దగ్గర బానిసలు ఉన్నారు, సంఘమే అతని ఇంట్లో కూడుకునేటువంటి ఆస్తి మంత్రి అన్నమాట, గొప్ప ఇల్లు కలిగిన వాడు ఫిలోమోను. సో బైబిల్లో వచ్చేసి ఆస్తి కలిగి ఉండము, ధనం కలిగి ఉండము పాపం అని చెప్పలేదు. చాలాసార్లు మనము దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాము. దేవుడు అంటే ధనికులను తృణీకరిస్తాడు, ధనం కలిగిన వాళ్ళని ఆయన వ్యతిరేకని. ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 24 వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 24 వచనం చదువుదాం. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు, అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఆస్తి నందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించు. కాబట్టి ఆస్తి కలిగి ఉన్నారని చెప్తున్నా. కలిగి ఉన్నవాడు ప్రవేశించడా, ఆస్తిని నమ్మేవాడు ప్రవేశించడండి? అయినటువంటి చాలా వ్యత్యాసం ఉంది. ఆస్తి కలిగి ఉన్నవాడు పరలోకానికి రావడం చెప్పలేదు, ఆస్తిని నమ్మేవాడు మాత్రమే. అంటే దేవుడిని నమ్మకుండా ఆస్తిని నమ్మేవాళ్ళు పరలోకానికి రాని చెప్పాడు. కాబట్టి ఒక వ్యక్తికి, కాబట్టి ఆస్తిని నమ్ముకునేవాడు, యోబుకి ఆస్తి ఉంది, ఆస్తి నమ్మినాడు, దేవుడు నమ్మినాడండి, దేవుడు నమ్మి. అబ్రహాం ఆస్తి ఉంది, దేవుడు నమ్మినాడా, ఆస్తి నమ్మినాడండి, విశ్వాసం, దేవుని విశ్వాసం గలవాడు. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరి యోబు చూడండి, యోబుకు విస్తారంగా ఆస్తి ఉంది, దాన్ని నమ్ముకోవాలి. ఆయన ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో గడిపాడు. కాబట్టి ఇక్కడ ఆస్తి కలిగి ఉండడము నేరం కాదు, అది పాపం కాదు. దేవుని మర్చిపోయి ఆస్తే మనం సరిపోతుందని ఎవరైతే భ్రమ కలిగి ఉంటారో అది రాంగ్ అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు కొంతమంది సైంటిస్ట్ చూడండి, ఎంతమంది క్రిస్టియన్ సైంటిస్టులు ఉన్నారో మీరు గూగుల్ సెర్చ్లో ఇవ్వండి, ఎంత పెద్ద లిస్ట్ వస్తుందో. క్రిస్టియన్ సైంటిస్టులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా జ్ఞానం కలిగి ఉండడం తప్పు కాదు. ఈ గలీలియో కానీ మరి ఇంకా గొప్ప గొప్ప సైంటిస్టులు చాలా లిస్ట్ వస్తుంది మీకు. మన బైబిల్ క్లాసులు స్టడీ చేయించినప్పుడు ఏ సైంటిస్టులు, క్రిస్టియన్ సైంటిస్టులు ఉన్నారు. మరి జ్ఞానం కలిగి ఉండడం తప్పు కాదు, ఆ జ్ఞానంతో దేవుడు లేడని చెప్పడము అది తప్పండి. అలాగే ధనం కలిగి ఉండడం తప్పు కాదు, దాన్ని నమ్ముకోవడం తప్పు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చూసేటువంటి లోకాసువార్త 12వ అధ్యాయంలో ఈ ధనం గురించి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము. యేసుక్రీస్తు వారు ఈయన ఏం మర్చిపోయాడో, ఎక్కడెక్కడ సమస్య ఉందో మనం ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేద్దాం. మీరు ఇది చదివినప్పుడు ఇతను ఆస్తినే నమ్మినటువంటి వ్యక్తి కనబడుతున్నాడా, లేదు దేవుణ్ణి నమ్మిన వ్యక్తి కనబడుతున్నాడా? ఈ ఉపమానం చదవగానే మనకు అర్థమైపోద్ది. కాబట్టి ఈ ఉపమానంలో నుంచి దేవుడు మనతో మాట్లాడే కొన్ని సత్యాలు ఉన్నాయి. లోకాసువార్త 12వ అధ్యాయంలో చదివాం కదా, ఇప్పుడు 16 వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మరి ఒక ధనవంతునికి భూమి
సమృద్ధిగా ఉండేది. అసలు ఈ ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఆలోచించాల్సిన వారమైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నాడో సందర్భంగా మనం చూసినట్లయితే 14వ వచనం. ఆ జనసమూహంలో ఒకడు ఆ, బోధకుడా, ఆ, పిత్రార్జితంలో మాకు పాలు పంచి పెట్టవాలని ఆ సహోదరునితో చెప్పుమని ఆయన అడుగుతాడు. కాబట్టి ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభు కాడికి వచ్చి తనకు సమస్యను తీసుకొచ్చి యేసు ప్రభు పాదములను పెడుతున్నాడు. దానికంటే ముందు చాలా దగ్గరలో యేసు ప్రభు అని శోధిస్తున్నారన్నమాట యూదులు. 11:45 చూడండి. అప్పుడు ధర్మశాస్త్రపు దేశకుడు బోధకుడా, ఇలాగ చెప్పి మమ్మల్ని కూడా నిందించుతున్నామని. కాబట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఆయన్ని శోధిస్తున్నారు. ఒక వ్యక్తిని ప్రశ్న అడిగేటప్పుడు జవాబు తెలుసుకోవాలని చెప్పేటువంటి వైఖరితో అడగడం వేరు, ఇతన్ని చిక్కుల్లో ఇరికించాలనేటువంటి ఉద్దేశంతో ఇతను చెప్పగలడా చెప్పలేడని శోధించేదానికి అడిగేట ప్రశ్నలు వేరు. దానికి ముందు సందర్భంలో యేసుక్రీస్తు వారిని ఈ శాస్త్రుల పరిశీలిలో అనేక విషయాలు శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు శోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అయితే ఆయన శిష్యులు మాత్రము యేసు ప్రభు బోధ వినేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది సామాన్యమైన జనులు యేసు ప్రభు కాడికి వచ్చి మరి ఆయన దగ్గర పరలోక సంబంధమైన సత్యాలు వినాలని ఆలోచన చేస్తున్నారు. ఎంతమంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు చూడండి. 12వ వచనంలో ఒకరినొకడు తొక్కున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు, కాబట్టి వేల కొలది జనులు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. చాలా క్రౌడీగా ఉందన్నమాట. అలాంటి జన సమూహాలు యేసు ప్రభుని వెంబడిస్తామంటే మరి యేసుక్రీస్తు వారు వాళ్ళు బోధిస్తూ ఉన్నాడు. మనం బోధిస్తూ ఉంటే అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు యేసుప్రభు కాడికి. మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. మరి యేసుప్రభు దేవుని కుమారుడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన దగ్గరకు వచ్చి మరి అయ్యా నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఐ వాంట్ ఎటర్నల్ లైఫ్, నేనేం చేయాలని అడిగినటువంటి వాళ్ళు. ఒక తల్లి వచ్చేసి అయ్యా మా కుమార్తె దయ్యం పట్టి ఉంది, నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టగలవు అని చెప్పేసి సహాయం చేయమని కోరినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి సమరయ స్త్రీ ఉంది కదా, ఆ సుకార గ్రామస్తులందరూ నువ్వు మా ఊరికి రావాలి, బోధించాలి అని కోరిన సందర్భాలు ఉన్నాయి. మరి లాజరు చనిపోయాడు, అయ్యా నువ్వు బ్రతికించాలి అడిగినటువంటి ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయిన వాళ్ళు లేపగలడు, దయ్యాలను వెళ్ళగొట్టగలడు, మరి రోగులను స్వస్థపరచగలడు, ఒక కుటుంబానికి వాకింగ్ చెప్పి ఆదరించగలడు. ఇలాంటి గొప్ప గొప్ప పనులు యేసు చేయగలడు. అయితే ఒక వ్యక్తి వచ్చాడు, వాటన్నిటిలో ఏ విషయంలో కూడా ఆయనకి పట్టింపు అవసరం లేదు, అవేమీ అవసరం లేదు. అతనికి కావాల్సింది ఏంటంటే ఏమడిగాడు అతను వచ్చి 11వ వచనం. నాకు ఆస్తి కావాలని అడిగాడండి. పిత్రార్జితం నాకు ఒకసారి వాళ్ళ తండ్రి చనిపోయింటాడేమో, చనిపోయిన తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చేసి తండ్రి చనిపోయినటువంటి బాధలు ఆ కుటుంబం ఉండొచ్చు. అయ్యా మా తండ్రి చచ్చిపోయాడు, మా కుటుంబం ఓదార్పు లేకుంటున్నాము, మీరు ఒక్కరో మా ఇంట్లో అడుగుపెట్టి ఆ యొక్క జక్కయ్య చూడండి యేసు ప్రభు వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డాడు ఇంటికి. ఆ ఇంటి రాగానే యేసు ప్రభు ఎంత సంతోషపడ్డాడు. అట్లా ప్రభువారు తన గృహంలో రావాలనే ఏమాత్రం ఆయనకు ఆలోచన లేదు. మా తండ్రి చనిపోయాడు, మరి మీరు వచ్చి ప్రార్థించండి, లేదా మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, మా నాయన చనిపోయిన తర్వాత చాలా బాధపడుతున్నాడు, మీరు రండి మా ఇంటికి, లేదా మా కుటుంబానికి ఇంకేదన్నా ఎవరిని అనారోగ్య పరిస్థితులు ఉంటే అవి ఏం అడగట్లేదు ఆయన. అవేమి కూడా పట్టింపు లేనటువంటి వాడుగా అతను ఏమడుగుతున్నాడంటే నాకు కావాల్సింది ఏంటండి, ఆస్తి కావాలి. ఎప్పుడైతే
అతని యొక్క స్వభావాన్ని యేసుప్రభు తెలుసుకున్నాడు. ఆ ధనం మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని యేసుప్రభు తెలుసుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు హృదయాన్ని పసిగట్టగలిగిన వాడు, మన అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు. వాస్తవానికి ఆస్తి పంపకాలు ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆ గ్రామ సభలో జరిగేటువంటి ఇష్యూలన్నీ కూడా ల్యాండ్కి సంబంధించినవి. అట్లాంటప్పుడు ల్యాండ్ కావాలని అడగడము అది వేరు ఆ సందర్భం. మరి ఇప్పుడు వచ్చేసి ఇతను యేసుప్రభు ఇలాంటి పరిష్కారాలు చేసేటువంటి పరిస్థితులు ఆయన లేడు. ఆత్మ సంబంధంగా అనేక మందిని పరలోకాన్ని నడిపించే పనిలో యేసుప్రభు ఉన్నాడు. ఎందుకంటే మనిషి కుమారుడు వచ్చింది ఈ భూమి మీదకి, ఎందుకంటే నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన పని వేరు, ఆయన చేస్తున్న పని వేరు. ఆ సందర్భంలో ఈయన అడిగినటువంటి ప్రశ్నకి కోఆర్డినేషన్ లేదన్నమాట, ఏమాత్రం సంబంధం లేదు. సందర్భానికి వ్యతిరేకమైనటువంటి ఏ సందర్భంలో ఏం అడగాలో కూడా తెలియనటువంటి ఒక అజ్ఞానిగా అయితే మనం చూస్తాం అన్నమాట. మొన్న నేను కుటుంబ ప్రార్థన పోతే 10th క్లాస్ స్టూడెంట్స్ చాలా సీరియస్ చదువుతున్నారు. ఎగ్జామ్స్ ఎప్పుడన్నా అడిగితే మరి ఫిబ్రవరి 16వ తేదీ అని చెప్పేశారు. మరి ఫిబ్రవరి 16వ తేదీ ఎగ్జామ్స్ చాలా సీరియస్గా పిల్లలు చదువుతున్నారు. నేను హాల్ టికెట్ ఇచ్చేసారంటే స్కూల్ రాబోయే ప్రిపరేషన్ హాలిడేస్. ఇప్పుడు టీచర్స్ అందరిని పిలిచి హాల్ టికెట్ ఇస్తున్నారు అనుకోండి, అందరూ హాల్ టికెట్ ఇచ్చి ఇంకా నా ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్టులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది చెప్పే సందర్భం. అప్పుడు ఆ స్టూడెంట్లు వేసి, సార్ నేను మ్యారేజ్ చేసుకోవాలి, అమ్మ ఎట్టుండాలి చెప్పంటే ఎట్లుంటుంది. సో ఎగ్జామ్ దగ్గరికి వచ్చినాయి, ఆ సందర్భం వేరు. నువ్వు ఎగ్జామినేషన్ సంబంధించిన విషయాలు ఏదన్నా కానీ అడిగితే సార్ సంతోషపడతాడు. అట్టేటప్పుడు పెళ్లి గురించి మాట్లాడితే అలా ఉందన్నమాట. ఇక్కడ ఈ యొక్క ధనవంతుడు ఏమిటంటే యేసుక్రీస్తు వారు చాలా సీరియస్గా జన సమూహంలో ఆయన మీద పడిపోతున్నారు. మరి ఎంతోమంది మనశ్శాంతిని కోల్పోయి, సమాధానం కోల్పోయి ఆ ప్రభుని యేసుక్రీస్తు యొక్క మాటలు వింటామంటే చాలా ఆనందపడుతున్నారు, చాలా సంబరపడుతున్నారు. ఇలాంటి పరలోక సంబంధమైన వాస్తవాలు ఎవరు చెప్పలేదు మాకు అని చాలా సంతోషపడుతున్నారు యేసుప్రభుకి. ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వస్తారో ప్రభు చెప్పాడు కదా, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు నేను వచ్చిన అన్నాడు. అలాంటి నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నవాడు. సో ఒక 2 weeks బ్యాక్ ఒక అతను నాకు ఫోన్ చేశాడు. నేను బైబిల్ క్లాస్లో ఉన్నాను, ఫోన్ చేశాడు అతను. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ తీసి, నేను క్లాస్లో ఉన్నాను, నువ్వు కూడా కలుసుకో, మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆ క్లాస్కి వచ్చాడు. క్లాస్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసాడు మా దగ్గర కలిసి. ఇంకా 4 గంటలకి వెళ్ళిపోయేటప్పుడు అతను చెప్పాడు, నేను చచ్చిపోయే ముందు నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అతను. సార్ నేను ఈరోజు సూసైడ్ కమిట్ అయిపోతున్నాను, అది చచ్చిపోయే ముందు విజయ్ కుమార్ సార్ ఫోన్ చేసి చచ్చిపోదాం అని అనుకున్నాను నేను. కానీ నీ కాడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే క్లాసు దేవుడు నాతో కూడా మాట్లాడాడు, మరి మీ సహవాసం అని చూసిన తర్వాత నేను ఇప్పుడు మనసు మార్చుకున్నాను అని అన్నాడు అతను. యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన మాటలు వినేదానికి ఎలాంటి మనశ్శాంతి కోల్పోయిన వాళ్ళు, సమాధానం కోల్పోయిన వాళ్ళు, శాంతిని కోల్పోయిన వాళ్ళు, ఎంత డిస్టర్బ్ అయిపోయినటువంటి వాళ్ళు, ఆ నశించినటువంటి వారు యేసుప్రభు కాడికి వచ్చి ఆయన బోధ వింటామంటే, ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు, ఆయన నాకు ఆస్తి రావాలి, అసలు యేసుప్రభు ఆస్తిని పంచిపెట్టడానికి వచ్చినాడని ఆయనకి ఎవరు చెప్పారు? ఎక్కడైనా కూడా యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు వచ్చినారని చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజల్ని వారి పాపంలో నుంచి రక్షించును, కాబట్టి ఆయనకి వేస్తాను పేరు. ఆయన పేరే పాపం నుంచి రక్షించేవాడు, నశించినటువంటి వారిని రక్షించేవాడు. మరి అలాంటి ఆయన దగ్గరికి మరి ఇతను వచ్చేసి ఆస్తి గురించి మాట్లాడే యేసు ప్రభు మరి నిజంగా చాలా అఫెండ్ అయిపోయాడు అనమాట. ఆయన గురించి చాలా చింతించాడు. కాబట్టి అతను అన్నాడు 15వ వచనంలో, మరి ఆయన వారితో, మీరు ఏ విధమైనటువంటి లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడడి అంటే, అతను ఒక లోబిగా, ధనాపేక్ష కలిగిన వాడుగా, తన మనసంతా డబ్బు మీదనే ఉన్నటువంటి వాడుగా, తనకు కావాల్సినంత ఆస్తి, తండ్రి చచ్చిపోయినా పర్వాలే, వాళ్ళ సహోదరుడు ఎట్టయినా పర్వాలే, కుటుంబం ఎట్టయినా పర్వాలే, కుటుంబంలో ఎవరు రోగులున్నా పర్వాలే, ఈ సమాజం ఎంతైనా పర్వాలే, అసలు ఇంతమంది వాక్యం నాటికి వస్తుంటే ఆ టైంలో ఆయన డిస్టర్బ్ చేయకూడదు. కొన్నిసార్లు చూడండి, మనం బిజీగా ఉంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం కూడా ఏమన్నా
కలిసి చనిపోయినప్పుడు ఇఫ్ దట్ పర్సన్ ఇస్ టూ బిజీ హూ కీప్ సైలెంట్ అండ్ గో అవే. మరి ఆయన అంత క్రౌడీతో వాకింగ్ చెప్తా ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఈయన వచ్చి ప్రశ్న అడగడం అంటే అతనికి డబ్బు మీద ఎంత వ్యామోహం ఉందో చూడండి, ఎంత ధనాపేక్ష కలిగినవాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అట్లాంటి సందర్భంలో ఈ ఉపమానం చెప్తున్నాడు. ఏమని చెప్తాడు చూడండి. మరి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఆ సందర్భం అంటే యేసు ప్రభు కొన్ని ఉపమానాలు చెప్పేదానికి కొన్ని సందర్భాల్లో దోహదపడ్డాయి. ఉపమానం చెప్పు. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా ఉండాను. మరి ధనము ఒక అతను సమృద్ధిగా ఉంది. అప్పుడు అతడు పంట సమకూర్చుకుంటున్నాడు. ఆ, ఆ స్థలము చాలదు కనుక ఆ, నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకున్నాడు. కాబట్టి ఇతనిలో ఉన్న సమస్య ఏంటంటే తనకు భూమి సమృద్ధిగా ఉండేను. మరి భూమి సమృద్ధిగా ఉంటే ఒక వ్యక్తికి ఏ ఆశీర్వాదాలు ఉన్నా ఆ ఆశీర్వాదాలు ఎవరి దగ్గర నుంచి వస్తాయని యాకోబు 1:17 చూస్తామంటే మరి మనం అనుభవించే ప్రతి ఆశీర్వాదము పరసంబంధమైనది, జ్యోతిర్మయుడు దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఒకవేళ ఆయన భూమి ఉంటే ఆ భూమి ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? దేవుని ద్వారా అనుగ్రహించబడింది. మరి భూమి మాత్రమే కాదు, ఆ భూమిలో విత్తనం వేయాలంటే ఆ విత్తనాలు ఎవరిచ్చారు? ఆదికాండం 1:29 చూసినట్టయితే విత్తనాలు కలిగినటువంటి ఆ ఫల వృక్షాలని దేవుడు అనుగ్రహించాడు. విత్తనాలు ఇచ్చేటువంటి ఫల వృక్షాలు దేవుడు ఇచ్చాడు కనుక విత్తనాలు ఇచ్చింది దేవుడు అన్నమాట. మరి ఆ విత్తనాలు మొలవాలంటే సూర్యుడు కావాలి. మత్తయి సువార్త 5:45 ఆయన మంచి వారి మీదనో చెడ్డవారి మీదనో తన సూర్యుని ఉదయింపజేసి తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి సూర్యుని ఉదయింపజేసేది ఎవరండి? దేవుడు. వర్షాన్ని ఇచ్చేది ఎవరండి? దేవుడు. ఈవెన్ అవి పెరగాలంటే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:6 నేను నాటితని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేయవాడు దేవుడే. వృద్ధి కలుగజేసేది దేవుడు అన్నాడు. మరి దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదిస్తేనే ఆ యొక్క ఇందాక చదివినటువంటి ఆదికాండం 26:12-14 వరకు చూస్తే ఇస్సాకు పంట వేసినప్పుడు 100 అంతలు దేవుడు ఆశీర్వాదం బట్టి పండినట్టు మనం చూస్తాం. మరి దేవుడు మేలు చేసినప్పుడు ఈ ఋతువులు ఇచ్చేది. అపోస్తలుల 14:17 ఆ దేవుడు మనకు ఋతువులను అనుగ్రహిస్తూ ఫలవంతమైన ఋతువులను అనుగ్రహించి మరి ఆహారాన్ని అనుగ్రహించి మన హృదయాలను ఉల్లాసంగా నింపే దేవుడు అని చెప్పాడు. సమస్తానికి కారక దేవుడు. మరి దేవుడు ఇతనికి భూమినిచ్చాడు. మరి భూమినిచ్చినప్పుడు ఆ భూమి బాగా పండితే ధనం కూర్చుకుంటే నీకు ఎవరు గుర్తు రావాలంటే దేవుడు మరిచిపోకూడదు అనే విషయాన్ని ద్వితీయోపదేశకాండము 8:10-14 వరకు చూసినట్లయితే చదువుదాం ఈ మాటని. ద్వితీయోపదేశకాండము 8:10 కన్నా చదువుదాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయన స్తుతింపు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే బాగా పండుతాదో అప్పుడు నువ్వు దేవుని స్తుతించాలి. అది ఈ వ్యక్తికి 14 చదివేద్దాం అక్కడ. నీ మనస్సు ముదిరించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచలేదు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా బాగా పండితే దేవుడిని మర్చిపోకూడదు అన్నాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే లోకాసువార్త 12:16 మరి ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా ఉండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుంటకు నా స్థలం చాలదు కనుక నేనేం చేతునో. మరి ఇక్కడ ఎక్కడ కూడా దేవుడన్న మాట ఉపయోగించినట్లు ఎక్కడ మనం చూడమన్నమాట. ఈ వ్యక్తి దేవుడిని మర్చిపోయిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే యేసుప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ ధనవంతుల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే దేవుడిని మర్చిపోయినటువంటి వ్యక్తిగా, దేవునికి స్థలం లేని వ్యక్తిగా ఇతన్ని మనం చూస్తాము. అతను ఏం పదాలు ఉపయోగిస్తాను చూడండి. 17 అప్పుడు అతడు నా పంటని సమకూర్చుకున్నట్టుకు, కాబట్టి నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలం చేయలదు, నేనేమి చేతునో తనలో తాను నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి
ఇక్కడ నా అనే పదము నీ కింగ్ జేమ్స్ వర్షన్లో దాదాపు 13 సార్లు వాడేటమంట. ఇన్నిసార్లు ఇది కేవలము ఇది నాది, నా కష్టార్జితము, ఇందులో ఎక్కడ కూడా దేవునికి ఆ దేవుని యొక్క ప్రమేయం అంటే ఎవరు లేదనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిత్వం మనం చూస్తాం. కాబట్టి ఈ ధనవంతులు ఉన్న సమస్య ఏంటంటే దేవుడిని మర్చిపోయినటువంటి, దేవునికి స్థలమైనటువంటి ఒక వ్యక్తిగా ఇతన్ని మనం చూస్తాం. రెండవ ప్రాబ్లం ఏంటంటే ఇతరులు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం డయాగ్నైజ్ చేస్తున్నాం. మరి 17వ వచనం, ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్ప. కాబట్టి ఇక్కడ సందర్భానుసారంగా ప్రశ్నలు అడగడము తెలియనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇతను సందర్భానుసారంగా ప్రశ్నలు అడిగేటువంటి తెలియనట్టు. ఎందుకు యేసుప్రభు వారు ఇతన్ని వెర్రివాడు అన్నాడంటే, ఏ ఫూలిష్ మ్యాన్ అన్నాడంటే, మరి సందర్భానుసారంగా ప్రశ్నలు అడిగేటువంటి జ్ఞానం లేనటువంటి వాడుగా, తెలియలేనటువంటి వాడుగా ఈ వ్యక్తిని మనం చూస్తాం. రెండోది నెక్స్ట్ వచ్చేసి ఎవరిని ఏ ప్రశ్న అడగాలో సందర్భానుసారంగా అడగకపోవడం ఒకటి. ఈయన వచ్చేసి ఆత్మ సంబంధంగా పరలోకాన్ని నడిపించేటువంటి ఆత్మ సంబంధం అంటే నశించిన అది వెతికి రక్షించవద్దానికి ఈయన వచ్చాడు. మరి ఆయన్ని పట్టుకొని ఎవరిని ఏం అడగాలో కూడా ఎరగనటువంటి ఒక వెర్రివాడి ఇతను మనం చూస్తాం. సూరబకాడికి ఒక ఆమె వచ్చి మా పాప ఇంజనీరింగ్ చదివింది, ఏమైనా ఉద్యోగం అడిగింది. సరే చూస్తానండి. అయితే హాస్పిటల్లో ఉద్యోగం చూడబాకమ్మా, మా అమ్మాయికి హాస్పిటల్ అంటే వాసన పడదడింది. అమ్మాయి క్వాలిఫికేషన్ ఏంది? ఇంజనీరింగ్. అంటే మేము అవమానించడం కాదు, కానీ ఇంజనీరింగ్ వాళ్ళకి హాస్పిటల్ ఉద్యోగం వస్తుందండి. ఎక్కడైనా ఉద్యోగం చూడు, హాస్పిటల్లో ఉద్యోగం అంటే హాస్పిటల్ ఉద్యోగం ఎంబీబీఎస్ అయితే వస్తుంది. ఇంజనీరింగ్ ఇక్కడ వచ్చేసి యేసుప్రభు వచ్చింది, ఆయన ఎవరంటే ఆత్మ సంబంధమైనటువంటి రోగులకు వైద్యుడు ఆయన. ఇతను వచ్చేసి ఏమనుకున్నంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి డిస్ప్యూట్స్ని సెటిల్మెంట్ చేస్తాడని వీళ్ళు అనుకున్నారు. అందుకే యూదులందరూ కూడా యేసుప్రభు వారు ఈ భూ సంబంధం రాజు యెరూషలేము సింహాసనం కూర్చొని పరిపాలిస్తాడని వాళ్ళు రాంగ్లీ దే వర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. కాబట్టి ఈ వ్యక్తికి ఏం తెలియదు అంటే ఇతను ఎవరు అని గ్రహించినటువంటి నువ్వు ఒక వ్యక్తి దగ్గర ఇచ్చినప్పుడు, అందుకే కంపెనీకి పోయేటప్పుడు చెప్తారు, ఇంటర్వ్యూ పోయేటప్పుడు అసలు ఆ కంపెనీ ఏంది, దాని ప్రోడక్ట్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి అన్నీ తెలుసుకొని నువ్వు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలని పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తుంటారు అనమాట. ఇంటర్వ్యూ పంపించేటువంటి ఈ కోచింగ్ సెంటర్లో. మరి నువ్వు యేసుప్రభు కాడికి వచ్చేటప్పుడు ఆ యొక్క కనాని స్త్రీ వచ్చింది చూడండి, యేసుప్రభు గురించి ఎన్ని విషయాలు తెలుసుకుందో. ఓ దావీదు కుమారుడా అంటే యేసుప్రభు దావీదు వంశంలో వస్తాడని ఆమె ఎక్కడో అవన్నీ తెలుసుకొని ఆ దావీదు వంశంలో పుట్టినవాడు మెస్సీ అని, ఆమె తన కుమార్తె దెయ్యం బాగు చేస్తాడని ఎన్ని విషయాలు తెలుసుకొని ప్రభు దాకా వచ్చిందో, ఇతను యేసుప్రభు ఎవరో తెలియకుండానే ఆయన సెటిల్మెంట్ చేసేదానికి వచ్చినటువంటి వ్యక్తిగా తక్కువగా అంచనా వేసాడు అనమాట. మనిషి కుమారుడు ఎవరని మీరు అనుకుంటున్నారంటే చెప్పారే, అయ్యా నువ్వంటే ఇరిమి అనుకుంటున్నారు, ఏలి అనుకుంటున్నారు, బాప్తిస్మిచ్ యోహాన్ అనుకుంటున్నారు. అయ్యో నన్ను అట్ట అనుకుంటున్నారా? నేనేంటి వాళ్ళు అంటే నేను దేవుని కుమారుడిని, నేను మెస్సీ అని. మరి నన్ను మనుషులతో ప్రవక్తలతో పోల్ చేస్తున్నారా? కాబట్టి ఈ వ్యక్తి కూడా యేసుప్రభుని ఏమనుకున్నాడంటే ఆయన దేవుని కుమారుడు, ఆత్మ సంబంధంగా నశించిన వాళ్ళని వెతికి రక్షిస్తాడు, ఎటర్నల్ లైఫ్ని ఇస్తాడు అనే విషయం మర్చిపోయేసి అతను ఏమనుకున్నాడంటే ఆస్తిని పంచిచ్చే వ్యక్తిగా. అంటే ఎందుకు ఇతను వెర్రివాడంటే, ఎందుకు ఫూలిష్ మ్యాన్ అంటే ఆయన ఎవరి దాకా వచ్చారో, ఆయన ఏం చేస్తాడో ఎరగకుండా ప్రశ్న అడగటువంటి వ్యక్తిగా ఇతను మనం చూస్తాం. ఇంకా ఇతని గురించి మనం ఆలోచన చేసినట్లయితే 17 వచ్చింది చూడండి. కాబట్టి పంట బాగా పండింది. పంట బాగా పండినప్పుడు అతను కొన్ని ప్రణాళికల్ని, ఆలోచనల్ని చేస్తున్నాడు. ఈ పంట ఏం చేయాలా,
మరి ఈ పంట ఏం చేయాలో దైవికంగా ఆలోచన చేసే వ్యక్తికి అయితే ఎన్నో మార్గాలు ఉంటాయి ఆ పంటను ఏం చేయాలో. మరి ఎందుకు ఇతను ఫూలిష్ మ్యాన్ అంటే, నీ పంట బాగా పండింది, కొన్ని కంపెనీ చూడండి ఆదాయాలు బాగా వచ్చాయి అనుకోండి, వెంటనే ఎంప్లాయీస్ అందరికీ ఒక మంత్ శాలరీని బోనస్గా ప్రకటిస్తారు చూడండి. సో బాగా ప్రాఫిట్ వస్తే కొన్ని కంపెనీస్ ఏం చేస్తారండి, 1 శాలరీ బోనస్గా ప్రకటిస్తారు. ఇతను ఏం చేస్తున్నాడంటే, పంటలు బాగా వచ్చినాయి, వెన్ యు ఆర్ బ్లెస్డ్ యూ హ్యావ్ టు షేర్ యువర్ బ్లెస్సింగ్స్. ఆశీర్వదించినప్పుడు మన ఆశీర్వాదాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఏం చేయాలి, వాటిని ఉపయోగించాలి. అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, తన ఆశీర్వాదాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఆయన ఎలా వాడాడో మనం చూస్తాం. బైబిల్లో చాలామంది వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు ఆశీర్వాదాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎట్లా వాడారో చూడండి. ఉదాహరణ యోబు జీవితం చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనము. యోబు గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని ఎట్లా విడిపించాడు, ఎలా విడిపించాడు. యోబు వాట్ ఏ గ్రేట్ జనరాసిటీ హి వాజ్ హ్యావింగ్. మరి యోబు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా గ్రంథంలో చెప్తున్నాడో. మొరపెట్టిన దీనులకి, మొరపెట్టిన దీనులు, మరి దీనత్వంతో ఎవరైతే ఆయన సమ్మెలకు వచ్చేసి మడపెడతారో, తండ్రి లేని వారికి, సహాయం లేని వారిని నేను విడిపించుతుని. ఎలా విడిపించాడు. మరి విడిపించకపోతే వాళ్ళు ఎలా గొంతు మీద కూర్చుంటారో. కొన్నిసార్లు చూడండి, విడిపించకపోతే వాళ్ళు అలా గొంతు మీద కూర్చుంటారు, టార్చర్ పెట్టేస్తూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్లో యోబు దగ్గరకు వచ్చి, అయ్యా నా గొంతు మీద కూర్చో ఉన్నారు, బట్ టార్చర్ భరించలేకపోతున్నాము అన్నప్పుడు అలాంటి దీనులు ఆయన ఏం చేశాడంట, విడిపించాడు. మరి ఇంకా ఏం చేశాడంట ఆయన, కంటిన్యూషన్, నశించుటకు సిద్ధమైన వారిని దీవెన నా మీదకి వచ్చిన విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టుదని. 15వ వచనం, గుడ్డి వారికి నేను కరుణైతని, కుంటి వారికి పాదంనైతని, దరిద్రులకు తండ్రిగా ఉంటని. కాబట్టి యోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే ఆయన ఆశీర్వదించాడు. మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు ఎంత ఆస్తికర్త. మరి ఆయన ఆస్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి, ఇది ఆయన చేసినటువంటిది. ఇంకా ఫిలోమోను యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే ఫిలోమోను ఎంత ఆశీర్వదించబడ్డాడో. ఫిలోమోను అధ్యాయము 7వ వచనంలో ఒకే చాప్టర్ ఉంటుంది కదా, 7వ వచనం చూద్దాము. పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినాయి. ద హార్ట్స్ ఆఫ్ ద సెయింట్స్ హ్యావ్ బిన్ రిఫ్రెష్డ్ బై యూ. పరిశుద్ధుల హృదయాలు ఫిలోమోను ద్వారా విశ్రాంతి పొందినాయంటే ఫిలోమోను ఎంత ఆదరించాడో, ఎంత ఓదార్చాడో, మరి ఎంత చేయూతనిచ్చాడో. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం బోధించబడతామంటే ఈ స్వభావం ఎక్కడ కూడా ఇతను లేదన్నమాట. అతను ఆస్తి కలిసి వచ్చింది, వెంటనే యోబు లాంటి ఆలోచన కానీ ఫిలోమోను ఆలోచనలు కానీ, మరి కొత్త నిబంధనలో మీరు ఎవరన్నా అక్కర కలిగి ఉంటే అక్కర కలిగి వానికి పంచిపెట్టాలని ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. సో అక్కర గలవానికి పంచిపెట్టాల్సినటువంటి సమృద్ధి గలవాడు ఒకళ్ళు అక్కరలో ఉంటే, ఆపదలో ఉంటే చేయి తినవాలని క్రొత్త నిబంధనలో అపోస్తుల బోధలు మనము
మరి బోధించబడినాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 10 చూసినట్లయితే, గలతీ పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుదాం. మనము మేలు చేయటేందు మేలు చేయటి ఎందో విసుకలేదు. మేలు చేయటి విసుగు ఎందమో. 10 వచనం. మనం అలయక మేలు చేసింది మేలు, అలయక మేలు చేస్తే మేమి తగిన కాలమందు పంట ఖచ్చితంగా దాని పంట మనము కోస్తాము. దేవుడు మనకు తిరిగి 100 అంతలు ఇస్తాడు అని చెప్పేశాడు. ఎవరికి చేయాలి చెప్పాడు చూడండి, కంటిన్యూషన్. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహంలో విశేషంగా విశ్వాగ్రహం చెందిన వారికి మనం చేయాలని చెప్పాడు. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34 వచ్చి చూసినట్లయితే హెబ్రీ సంఘస్థులు వాళ్ళు ఎలాగ చేశారో అక్కడ తెలియపరుస్తాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34 వచనము. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి చూడండి, ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది ఆ, స్థిరమైనది ఆ, స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఆ, మీ ఆస్తి కోల్పోవటకు మీ ఆస్తి కోల్పోటుకు సంతోషంగా సంతోషంగా ఒప్పుకున్నటువంటి దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు. మరి దేవుని బిడ్డల యొక్క స్వభావం ఎలా ఉండాలో, వాళ్ళు ఏం చేయాలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. దేవుని యొక్క పవిత్రమైన నిష్కాళికమైన భక్తి ఏదనగా దిక్కిలేని పిల్లలను వెధవరాలను అది ఇబ్బందులు పరామర్శించు కాబట్టి దిక్కులేనటువంటి వారిని విధవరాన్ని ఎలా పరామర్శించాలనో ఇవన్నీ బోధించబడినామో అది లోకాసువార్త 12వ అధ్యాయంలో ఏమాత్రమో ఈ ఆలోచన లేనటువంటి ధనం ఉండడం తప్పని చెప్పలేదు. ఈ ఆలోచన లేని వ్యక్తిగా ఇతను మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ఉపమానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ధనవంతుని గురించి ఈ ఉపమానం చెప్పాల్సి వచ్చింది. అతను ఏం చేస్తున్నా అంటే ఈ ఆలోచన ఏమీ లేకుండా నా పంటను సమకూర్చుకుంటూ నా స్థలం నేను దాచిపెట్టేసుకుంటాను, నాకు వచ్చింది నేను దాచుకుంటాను, సో వచ్చింది దాచుకుంటాను అనేటువంటి ఆలోచన ఇది కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ స్వభావం కలిగి ఉన్నాడో, ఇలాంటి లోపం కలిగి ఉన్నాడో, అందుకు యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్పాల్సి వచ్చింది. కనుక యేసు ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానంలో ధనవంతుని యొక్క వైఖరి ఎలాంటిదో, అతను ఏ ఏ విషయాలు మర్చిపోతున్నాడో అనేటువంటిది మనము ఆలోచన చేస్తున్నాం. 17 వచ్చిన చదువుతాం. 17 వచ్చిన. అప్పుడు అతను నా ఎంట పంట కాబట్టి నేనేం చేయాలి అని చెప్పేసి ఏం చెయ్యాలో అతనే ఆలోచన చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాడు. ఆ నిర్ణయంలో దేవునికి స్థలం లేదన్నమాట. దేవునికి స్థలం లేదు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆలోచన చేసినప్పుడు దేవుని చిత్తమైతే అనే మాట ఉపయోగించారు. అపోస్తలుల కార్యము 18వ అధ్యాయము. పౌలు ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు. ఎఫెసీ పట్టణానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడే ఉండండి అన్నప్పుడు, లేదు నేను వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను, దేవుని చిత్తమైతే వస్తాయని మాట ఉపయోగించాడు. చూడండి 21 వచ్చినాం. 20-21. కాబట్టి దేవుని చిత్తమైతే వస్తాను అని మాట ఉపయోగించాడు. దేవుని చిత్తమైతే, కాబట్టి దేవుని చిత్తమైతే అలా చేయాలి, దేవుని చిత్తమైతే ఎలా చేయాలి అని మనిషి ఆలోచించాలి. కానీ యాకోబు పత్రిక చెప్పేసాడు ఆ మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించండి చెప్పుకొని వాడతారు. రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది చేద్దామని అట్లా చెప్పుకోవాలి. ప్రభు చిత్తమైతే బ్రతుకుంటే, లాస్ట్ వీక్ రీసెంట్గా చిట్టడికి వచ్చి పోతా ఉన్నాము. నాయుడుపేట హైవే జంక్షన్లో ఇంక రైట్లో కట్ అయ్యే సమయంలో
లెఫ్ట్ లైట్ పోతా ఉన్నాము నైట్ 8 గంటలప్పుడు. మరి అక్కడ ఏం జరిగిందంటే 2 వ్యక్తులు స్కూటీలో పోతున్నారు, అక్కడికక్కడే పడిపోయారు. పడడం వెంటనే ఒక అతను తల పగిలిపోయింది, తలంతా రోడ్డంతా రక్తమే. మరి అంబులెన్స్ ఎలా వచ్చిందో, వాళ్ళు ఎలా బ్రతుకున్నారో మాకైతే ఆశ్చర్యం వేస్తుంది. సో మనిషి యొక్క ఆవిష్కాలము ఇప్పుడు ఉంటున్నామో మరుక్షణము ఉండమో ఎవరో తెలుసు. మనిషి యొక్క ఆవిష్కాలము తాత్కాలికమైంది. మరి ఈ వ్యక్తి దేవుని చిత్తమైతే అనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తిగా, లేనటువంటి వెర్రివాడిగా ఇతను చూస్తున్నాం. యేసు ఎందుకు ఇతను వెర్రివాడు అంటున్నాడంటే, దేవుని చిత్తమైతే ఎలా చేయాలి అనే ఆలోచన లేకుండా నేనేం చేస్తానంటే ఈ కొట్టేస్తాను, పెద్ద పెద్ద కట్టించేసుకుంటాను, దాంట్లో గురి చేసుకుంటాను, అటు దేవుడే లేనట్టు, ఆ దేవునికి ఒక ఆలోచన లేనట్లు, ఇతను జీవము దేవుని దగ్గర దాచబడదనే విషయం మర్చిపోయి ఎంత అమాయకంగా ప్రవర్తించే వ్యక్తి కనబడుతున్నాడు చూడండి. ఒక 12వ అధ్యాయంలో యేసు ప్రభు ఉపమానాన్ని ఆలోచన చేస్తున్నా. ఒక ధనవంతుడు నేను, అతను ఏమన్నాడు చూడండి, కంటిన్యూషన్ 12వ అధ్యాయము 18వ వచనం. కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణమా అనేక సంవత్సరం వరకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తిరుము, త్రాగుము, సంతోషం. కాబట్టి ఆ వ్యక్తి ఏమన్నా అంటే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రాణం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనంలో రక్తంతో ఒక జంతువుని తినబాకండి, రక్తమే ప్రాణం అన్నాడు. ఇక్కడ ఈ శరీరము రక్తం ప్రాణం అంటే తన దేహంతో తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. మరి ఈ దేహంలో ఆత్మ ఉందనే విషయం మర్చిపోయాడు. ఆత్మకు ఆహారము యేసుక్రీస్తు చెప్పాడు మత్తయి సువార్త 4:4లో, మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించలేడు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించను. కనుక ఆత్మకి దేవుని యొక్క వాక్యము ఆహారం. మరి తనకు ఆత్మ ఉందని, మరి ఆత్మ జీవం కావాలని, ఆ జీవం దేవుని దగ్గర నుంచి వస్తాని ఎఫెసీ 4:17లో దేవుని వల్ల కలుగు జీవంలో నుంచి వేరుపరచబడ్డారని, జీవం దేవుని దగ్గర వస్తుందని చెప్పాడు. కనుక దేవుడు జీవం ఇవ్వాలి, వాక్యం ద్వారా ఇస్తాడు. మరి ఆత్మ శాశ్వతంగా ఉంటుందని, శరీరము అశాశ్వతం అనే విషయము మర్చిపోయాడు. మరి ప్రసంగ గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో మన్నైనది వెనుకటం వల్లనే మరలా భూమికి చేరను, ఈ యొక్క శరీరము మట్టితో పోల్చాడు. మొదటి అధ్యాయం 24వ వచనంలో గడ్డి పువ్వుతో పోల్చాడు. యాకోబు 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ శరీరం, ఈ జీవితాన్ని మరి ప్రాణాన్ని ఆవిరితో పోల్చాడు. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనంలో ఇది ఒక గుడారం అని చెప్పాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో ఇది నీడ లాంటిదని చెప్పాడు. యోబు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనంలో నేతగాని నాడి వంటిదని చెప్పాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనంలో త్రాసు మీద ధూళితో పోల్చాడు. మరి ఇంత సులకనైనటువంటిది అశాశ్వతం ఈ జీవితమో అది మర్చిపోయాడు. ఏమనుకున్నా అంటే ఇది శాశ్వతమో, నాకు ఇంకేం అవసరం లేదు, నా ప్రాణమా తిను తాగు సుఖించు అనేటువంటి ఒక నిర్ణయానికి చేస్తాడన్నమాట అతను. యేసు ప్రభు ఎందుకు ధనవంతుల్ని ధనం కలిగి ఉండడం పాపం అని చెప్పలేదు, ధనం కలిగి ఉండకూడదని చెప్పట్లేదు, ధనవంతులు పరలోక రాజ్యాన్ని రాలని చెప్పట్లేదు. ధనమునందు ఎవరైతే నమ్మకం ఉంచి ఈ విధంగా శరీరమే శాశ్వతమని ఆత్మ గురించి ఎవరైతే ఆలోచించుకుంటున్నారో అలాంటి వారిని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. అది నెర్రివాడు. ఒక స్వార్థ 12వ అధ్యాయంలో చివరికి వచ్చున్నాం మనము. ఎందుకు యేసు ప్రభు వారు ఇతను వెర్రివాడు అంటున్నాడు చూడండి. ఒక స్వార్థ 12వ అధ్యాయము 20వ వచనము. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. కాబట్టి మనిషి యొక్క ఆవిష్కాలం ఎంత తాత్కాలికమైందో ఈరోజు రాత్రి నేను అడుగుతున్నాను. ఈ లోకం అశాశ్వతమైనటువంటిది. వెర్రివాడ పరిశుద్ధ గ్రంథంలో మరి 5 తలాంతులు పొందినవాడు మరి 5 తీసుకొచ్చాడు. బలా నామకం మంచి దాసుడు అన్నాడు. మరి నేను దప్పుకుంటే మీరు దాహం ఇచ్చితిరి, నేను ఆకలి కొంటే మీరు ఆహారం పెడుతురి అని వాళ్ళు ఎంత మెచ్చుకున్నాడు యేసుక్రీస్తు వారు. అది ఇక్కడ మాత్రము ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. దేవుడు వాడిని ఏమి పిలిచాడంట? వెర్రివాడు. స్టూడెంట్స్ అందరూ కూడా టీచర్స్
ఏమని పిలవాలని వాళ్ళ దగ్గర శబాష్ అనిపించుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో ఎప్పుడైతే మనం శబాష్ అంటామో తను హ్యాపీగా సంబరంగా పోతారు వాళ్ళు. సో పిల్లలు టీచర్స్ ద్వారా మరి మంచి విద్యార్థి అనిపించుకోవాలి. మరి ఒక దాసుడు యజమాని దగ్గర ఆ మంచి దాసుడు అనిపించుకోవాలి. దేవుని బిడ్డలైనటువంటి మనందరం కూడా దేవుని చేత మరి బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలిపించుకోవాలి. అది చూడండి, వెర్రివాడా అని పిలిపించుకున్నా అంటే ఇంగ్లీష్లో అయితే ఓ ఫూలిష్ మ్యాన్ అని చెప్పేసి, వెరీ ఫూలిష్ మ్యాన్ అనమాట. కనుక ఈ లోకాసువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానంలో ఈ ధనవంతుడి సమస్య ఏంటంటే, ఇతను దేవుడిని మర్చిపోయిన వ్యక్తిగా, తన ప్రణాళికలో దేవుని స్థలం ఇవ్వనటువంటి వ్యక్తిగా, సందర్భానుసారమైన ప్రశ్న అడగలేనటువంటి వ్యక్తిగా, మరి తన పంట పండినప్పుడు కేవలము తను మాత్రమే కష్టపడి ఆ పంటను సమకూర్చుకోలేదు. ఆడ దున్నోళ్ళు ఉన్నారు, మరి విత్తనాలు వేసిన వాళ్ళు ఉన్నారు, విత్తనాలు వేసిన తర్వాత మరి కలుపు వచ్చినప్పుడు ఆ కలుపు తీసిన వాళ్ళు ఉన్నారు, పంట కోసిన వాళ్ళు ఉన్నారు, ఆ పంట అంతా తీసుకొచ్చి కొట్టలో కూర్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది పని వాళ్ళు కష్టపడితే కళ్ళాలకు ఒడ్లు వచ్చినాయో. మరి ఇతనికి బాగా పడినప్పుడు కొన్నిసార్లు వాతావరణం అనుకూలంగా లేకపోతే ఆ మోపులు తడిసిపోతే ఆ తడిసిన మోపులు తీసుకురావడం అంటే ఎంత కష్టమో. మరి చెత్తని ఒడ్లను వేరు చేయడం అంటే ఆ పని వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో. వాళ్ళ సరైన జీతాలు నీకపోతే అంట యాకోబు గ్రంథంలో ఈ వాక్యం చదువుకో ముగించుకుపోతున్నామో. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీ చేను కోసిన పని వారికి ఇయ్యక మోసముగా బిగబట్టిన కూలి మొరపెడుతుంది అన్నాడు అనమాట. కూలి మొరపెడుతుంది. మరి దేవుడు ఎంత జాలి కలిగిన వాడు. వాళ్ళు ఎంతో కష్టపడతారో వాళ్ళు కూలి ఏం చేస్తారంటే వాళ్ళ జీతం మీకుంటే అట్నే బిగబట్టేసి ఈ రోజు కానీ ఇస్తే రేపు కూలికి రాడని చెప్పేసి రేపు ఇస్తాం పోండి, ఎల్లుండి ఇస్తామని వాయిదా వేస్తుంటారు. అది ఆ కూలి అంటే ఏం చేస్తుందంటే దేవునికి మొరపెడుతుంది. పరిస్థితును ఎన్ని కూలీలు నువ్వు న్యాయంగా అందరూ చక్కగా పంచిపెట్టుంటే నీకు అంత ఎట్ట మిగిలిపోతుంది? మరి నీకు పెట్టుబడి ఎంత, ఇవ్వాల్సినటువంటి కూలీలు ఎంత, ఇన్ని నువ్వు ఎక్కడెక్కడ కట్ చేస్తుంటే మరి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎక్కడెక్కడ నువ్వు దాచిపెడితే నీకు అంత మిగిలిపోయిందో. మరి మిగిలిపోయినప్పుడు అయ్యో వీళ్ళందరికీ నేను తక్కువ ఇచ్చినాను మళ్ళీ ఇద్దామని కనీసం లేబర్ని గురించి ఆలోచన లేదన్నమాట. ఎందుకు ఈ ధనవంతుల గురించి చేసిపోయి ఇలా చెప్తున్నాడంటే, ధనం కలిగి ఉండడము చాలాసార్లు మనం అపార్థం చేసుకుంటాము. ఓ క్రైస్తులు ఉంటే మన డబ్బు ఉండకూడదు, ధనం ఉండకూడదు అని. డబ్బు ఉండకూడదని చెప్పలేదు. దేవుని బిడ్డలు బైబిల్లో ఎంతో ఆశీర్వదించబడిన వాళ్ళు. అది ఆశీర్వదించబడిన ధనాన్ని ఎలాగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనో తెలియనటువంటి, దాన్ని నమ్మినటువంటి, ఇలాంటి పేదలను మర్చిపోయినటువంటి, అక్కడికున్న వాళ్ళు మర్చిపోయినటువంటి, దేవుడిని మర్చిపోయినటువంటి, సరైన ప్రణాళిక లేనటువంటి ఇలాంటి వారి విషయంలో యేసు ప్రభువారు ఈ ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానంలో నుంచి మనందరూ నేర్చుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఉంటుండగా వాటిని మనం ధ్యానించి మన జీవితాలకు అన్వయింపు చేసుకొని అలాంటి యేసు ప్రభు చెప్పినటువంటి అలాంటి ధనవంతులుగా మనం ఉండకుండా క్రైస్తవ సైంటిస్టులు ఎలా ఉన్నారో అలాగే క్రైస్తవ ధనవంతులుగా మనం దేవుని బిడ్డలైన ధనవంతులుగా, విశ్వాసమైన ధనవంతులుగా, ఎంత ఉన్నా దేవుడినే నమ్మినటువంటి, దేవుడే కాపాడుతాడనేటువంటి విశ్వాసమైన ధనవంతులుగా మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తుండగా నాతో కలిసి ఈ పాఠాన్ని ఆలోచన చేసినటువంటి సహోదరికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్య పరిచయం చేస్తున్నాను.